హాయ్ హలో నమస్తే అందరికి, వెల్కమ్ టు సూపర్ చంటబ్బాయ్. ఇద్దరం కలిసి ఉన్నాం కాబట్టి చంటబ్బాయ్ సూపర్ రెండు కలిసి ఉన్నాయి కాబట్టి సో వెరీ గుడ్ మార్నింగ్. అంటే మాకు గుడ్ మార్నింగ్ అనమాట. మార్నింగ్ ఫస్ట్ టైం కాదు, చాలా రోజుల తర్వాత ఇద్దరం కలిసి షూటింగ్ కి బయలుదేరాం అనమాట. సో బయట ఏమో మంచి వర్షం పడుతుంది, అసలు సూపర్ గ్రీనిష్ గా ఉంది. ప్రకృతి అంతా సూపర్ అంటే సూపర్ గా ఉందన్నమాట. నాకైతే వెంటనే కార్ ఆపేసి ఇక్కడ వేడిగా ఒక బాండి పెట్టేసుకొని కింద పొగ పెట్టేసుకొని నూనె వేసేసి వేడి బజ్జీలు అంటే ఉదయం పూట బజ్జీలు అమ్మితే బాగోదు. సో అంత ఆనందంగా వెదర్ చాలా బాగుంది అనమాట. పొలాలు అసలు ఎంత బ్యూటిఫుల్ అంటే ఇది ఎక్కడో కాదు, ఇదేదో పల్లెటూరు కాదు, ఏమీ కాదు. అనపకాయలు వద్దామా? నాడు దొరకబట్టినంటే కట్టేస్తారు. సో ఇది ఎక్కడో కాదు, తుక్కుగూడ అన్నమాట. హైదరాబాద్ కి జస్ట్ ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉండే తుక్కుగూడ. సో మీ అందరికి తెలుసు తుక్కుగూడ అంటే మా మల్లెమల్ల స్టూడియో గుర్తుకొస్తుంది. సో చెప్పు పిన్ కోడ్ అడ్రస్ లేదు. సో దానికి షూటింగ్ కి వెళ్తున్నాం అనమాట. ఇద్దరం కలిసి ఫస్ట్ టైం. సో అందుకే ఒక చిన్న మేము ఇద్దరం కలిసి వెళ్తాం కాబట్టి మంచి వ్లాగ్ తో మీ అందరిని ఎంటర్టైన్ చేద్దాం అని చెప్పి వీడియో తీస్తున్నాం అనమాట. ఇది పోస్ట్ ఆఫీస్ తుక్కు కూడా పోస్ట్ ఆఫీస్ అనమాట. అసలు మేము ఏ షూట్ కి వెళ్తున్నాము ఏంటి అనేది ఈ వ్లాగ్ లో చూసేసేయండి, మర్చిపోకుండా. ఒకే కాదు, మా ఇంట్లో మా అమ్మ, మా జాతికమ్మ, మా నక్షత్ర అందరూ పెట్టుకున్నారు. ఇంకా నక్షత్ర పెట్టుకోలేదు, ఇంకా నక్షత్ర దానికి టైం కాలే. మా జాతికమ్మ అయితే సెకండ్ టైం గోరింటాకు. ఫస్ట్ టైం పెట్టినప్పుడు తిట్టిండు బాగా, కానీ సెకండ్ టైం నిన్న గోరింటాకు పెట్టేటప్పుడు ఆకు రాగానే నాని నాకు నాని నాకు నాని నాకు అని మొదలు పెట్టింది. అందుకే వెంటనే నూరినాం, దాన్ని కూడా చేతులకి కాళ్ళకి పెట్టినాం. నన్ను అయితే మా అత్తమ్మ వీడియో చేద్దాం అనుకున్నాం, హౌస్ అరెస్ట్ చేసి కాళ్ళకు కూడా పెట్టింది. చేసి చూపిస్తే బాగుండేది కానీ చేయలేడు, కుదరలేదు. ఓకే, ఆషాఢం వచ్చింది అంటేనే మనకు స్పెషల్ గోరింటాకు డెఫినెట్లీ ఉండాలి ఆడవాళ్ళకు. అది సైంటిఫిక్ గా ఉంటది, మనకి అందంగా కూడా ఉంటది. సైంటిఫిక్ ఏంటంటే చలికాలంలో ఎక్కువ మనకి బాడీలో హీట్ జనరేట్ అవుతుంటది కాబట్టి ఆ హీట్ ని తగ్గించడం కోసం గోరింటాకు పెట్టుకొని లెవెల్ చేస్తాం అన్నమాట మన టెంపరేచర్ ని. అందుకు పెట్టుకుంటాం. కానీ మనం అనుకోవడానికి మాత్రం మంచి మొగుడు రావాలి, వచ్చిన మొగుడు మంచిగా చూసుకోవాలి. మంచిగా వండిందా మొగుడు మంచిగా ఉన్నట్టు, మంచిగా వండలేదా ఏదో కథలు పడుతున్నట్టు. ఇది అడిగెట్టుకోవాలి. నాకు మస్తు బ్రహ్మాండంగా వండింది కాబట్టి నువ్వు ఇవాళ షూటింగ్ కత్తారు. లేదంటే ఇంట్లో రోగలు బండ మర్రి. అయితే నాకు 2 రోజుల కాంచి కొంచెం తేడా కొడుతుంది మా ఆయన దగ్గర. ఏంటంటే మా ఆయన 2-3 రోజుల కాంచి నాతో చక్కగా మాట్లాడతాడు, ఫోన్లోనే ఉంటాడు. రాత్రి అయిందంటే మేము పండుకుంటాం కదా, ఈయనేమో నేను సినిమా చూస్తానా అని హాల్లోనే కూర్చొని ఫోన్ పట్టుకొని ఉంటాడు. ఏదో కథలు పడుతున్నాడేమో అనిపిస్తుంది. సినిమాలు అంతగానో చూడడు. బిడ్డ వండుకున్నదంటే బిడ్డను పట్టుకొని వచ్చి మంచిగా వండుకుంటాడు. కానీ 2-3 రోజులకి అది ఫోన్ పట్టుకొని కూర్చుంటా. అంటే ఏదన్నా కథలు పడతాడా అని డౌట్ వస్తుంది నాకు. సో కథలు పడ్డ మన గురించి తెలిసిన వాళ్ళు అయితే అంత కథలు పడ్డారు అవతల వాళ్ళు. లేదులే, మా ఆయన బంగారం, మా ఆయన బంగారం, మా ఆయన బంగారం. దగ్గరికి లెట్స్ స్టార్ట్. మొత్తం చూసేయండి, సరదాగా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇద్దరం కలిసి ఉన్నాం కదా, ఇంకా అల్లరిగా ఉంటుంది. సో మర్చిపోకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో రూమ్కి వచ్చిన వెంటనే మేకప్ స్టార్ట్ చేసాం. షూటింగ్కి ఏమాత్రం కూడా ఇబ్బంది అవ్వకుండా ఫస్ట్ టైం మేకప్ వేసేసుకొని ఆఫ్టర్ దట్ టిఫిన్ అనమాట. సో ముందు అందంటే తెలుసు కదా, 5-10 నిమిషాల్లో అయిపోతుంది. ఎలా ఉన్నా రఘువరం బీటెక్క అంత సీన్ లేదంటారా? ట్రెడిషనల్కి సంబంధించినటువంటి ఎపిసోడు, వరలక్ష్మి వ్రతం కాబట్టి కాస్త కొత్తగా పంచ అండ్ పట్టు షర్ట్. మనం సుజాత ఇంకా టైం పడుతుంది రెడీ అవ్వడానికి, ఆడవాళ్ళు రెడీ అవ్వడానికి టైం పడుతుంది కదా. సో తను కూడా ట్రెడిషనల్గా చాలా చక్కగా రెడీ అయింది. తను ట్రెడిషనల్గా రెడీ అయితే చాలా బాగుంటుంది. ఆరనాల తెలుగు అమ్మాయి అంటారు కదా, నేను మాత్రం ఆరనాల తెలంగాణ అమ్మాయిలాగా చక్కగా కనిపిస్తూ ఉంటుంది. సో రీల్స్ టైం అనమాట, చిన్న ఫోటోషూట్ అంతే, కంగారు పడకండి, పెద్దగా ఏం చేయట్లేదు. సో ఇలాగా రెడీ అయిన వెంటనే ఇద్దరం కలిసి
ఫ్లోర్కి బయలుదేరామన్నమాట. ఈ షార్ట్ చూస్తే మీ అందరికి గుర్తు రావచ్చు, కుక్ విత్ జాతిరత్నాల్లో ఎప్పుడు ఆ ఫ్లోర్ దగ్గరికి వెళ్తేప్పుడు నేను డిమాండ్ పవన్ తర్వాత ఎవరుంటే వాళ్ళతో కలిసి నాకు ఇలా వెళ్ళడం అలవాటు మాట్లాడుకుంటూ. సో ఈరోజు సుజాత ఉంది, సుజాతతో అలా మాట్లాడుకుంటూ వెళ్ళడం. సో వెరీ హ్యాపీ. నిజంగా సుజాత శారీ సూపర్ అంటే సూపర్గా ఉంది. మీరు ఎపిసోడ్లో చూడండి, చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అన్నమాట. సో మీ అందరికీ సర్ప్రైజ్ ఏంటంటే ఆల్మోస్ట్ మీ అందరికి అర్థమైపోయింది మేము శ్రీదేవి డ్రామా కంపెనీ షూటింగ్కి వచ్చామని. కానీ ఇప్పటి వరకు మీకు ఎవ్వరికి తెలియని విషయం ఒకటి చెప్పనా, శ్రీదేవి డ్రామా కంపెనీలో అసలు శ్రీదేవి డ్రామా కంపెనీ ఓనర్ ఎవరు అని ఇప్పటిదాకా చాలా యుద్ధాలు జరిగాయి, చాలా ఫన్ జరిగింది, చాలా గొడవలు జరిగాయి, ఎపిసోడ్లు కొన్ని వారాలు నెలలు అన్నీ గడిచాయి. కానీ శ్రీదేవి డ్రామా కంపెనీ ఓనర్ ఎవరో తెలుసా? ఈరోజు మేము ఈ ఎపిసోడ్లో రివీల్ చేస్తున్నారనమాట. సో దానికన్నా ముందు నేనే రివీల్ చేస్తున్నాను శ్రీదేవి డ్రామా కంపెనీ ఓనర్ ఎవరంటే. సో మీరు రెడీగా ఉన్నారా? మీ అందరికీ శ్రీదేవి డ్రామా కంపెనీ ఓనర్ని ఇంకొక క్షణాల్లో మీ అందరికీ నేను చూపించబోతున్నాను అనమాట. సో చూసి సర్ప్రైజ్ ఫీల్ అవుతారేమో నాకు తెలిసి. ఓకే, లెట్స్ రెడీ. చూపిస్తున్నాను, ఒక్క నిమిషం చూపిస్తాను. మీరే కదా శ్రీదేవి డ్రామా కంపెనీ ఓనర్. సో చూసారు కదా, మొత్తానికి శ్రీదేవి డ్రామా కంపెనీ ఓనర్ని మీకు చూపించాం. సో ఫన్ అనమాట. సో శ్రీదేవి డ్రామా కంపెనీ ఎప్పటి నుంచో సక్సెస్ఫుల్ మల్టీ రియాలిటీ షో అనమాట. నిజంగా ఎంతోమంది ఆర్టిస్టులకి ఎంతోమందికి ఇది వేదిక అయ్యింది. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే, సో శ్రీదేవి గారు వచ్చారని చిన్న జస్ట్ ఫర్ ఫన్ అనమాట. తనకి మాకు ఉన్న చనువుకి కుక్ విత్ జాతిరత్నాల్లో మేడం చాలా అంటే చాలా క్లోజ్ అయ్యారు మాకు. ఎంత క్లోజ్ అంటే ఎంత ఫన్ మేడం మీద చాలా రిసీవ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్మెంట్ చేయడము, చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు మేడం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీదేవి మ్యామ్, థ్యాంక్ యూ. అండ్ ఇంకొక ముఖ్య విషయం, ఇప్పుడు కనిపించిన నన్ను కుక్ విత్ జాతిరత్నాల్లో చేసిన వంట గురించి అడుగుతారు, చక్ర పొంగల్ గురించి అనమాట. సో అది ఏదో చేద్దామంటే ఏదో అయింది. నిజంగా కొన్నిసార్లు సందర్భాల్లో ఏదైతే గుర్తుపెట్టుకుంటారనుకుంటారో అది గుర్తుపెట్టుకోరు, ఏదైతే గుర్తుపెట్టుకోరో అదే గుర్తుపెట్టుకుంటారు. సో కొన్ని మన మంచిగా జరిగినట్టు అనుకోవాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్, థ్యాంక్ యూ. రాంప్రసాద్ చాలా ఫన్గా ఉన్నావు తెలుసా. డైపర్ ఉందా? చాలా ఫన్నీగా ఈ చిన్ని గౌను నాకు అన్న, ఇది నేనేనా వేసుకోవాల్సింది? ఇది నేనే. యాక్చువల్లీ ఫారెన్ ఆర్ట్ వాళ్ళు వేసుకొని బేబీ డోమ్ అని స్టేజ్ మీద యాక్ట్ చేస్తారు. 1 hour ప్లే ఉంటుంది, 1 hour ప్లే చేస్తారు. బాబు రాజు అన్నా రెడీ అన్నా? లెక్క బాగానే ఉంది కదా. బౌల్స్ ఇచ్చేది సార్. సో ఆ రకంగా ఈరోజు షూటింగ్ బ్రహ్మాండంగా అయిపోయింది, ముగిసిందనమాట. టైం అంటే పొద్దున 8ంటికి వచ్చాము, ఇప్పుడు 7 అంటే 8, పొద్దున 8ంటికి వస్తే ఇప్పుడు 8, ఆల్మోస్ట్ 8 అవుతుంది అనమాట. ఇన్ అవర్స్ కూర్చొని షూటింగ్ అన్ని లైట్స్ మధ్య చేస్తూ ఉండాలి. చాలా మంది ఏమనుకుంటారు, ఏముంది మేకప్ వేసుకొని మంచిగా ఏసీలో కూర్చుంటే సరిపోతుంది కదా అనుకుంటారు. బట్ నాట్. అందరు కూలి పని 8 గంటలు అయితే మాకు కూలి పని వేయాలా 12 గంటలు. నిజంగా నేనే అని కదండి, ప్రతి ఆర్టిస్ట్ది అలానే ఉంటుంది. నేను మీకు చెప్తూనే ఉంటాగా, ఇట్స్ నాట్ ఏ ఈజీ టాస్క్ అని షూటింగ్ అంటే. సో మేకప్ ఒక 1 hour ఉంటే మళ్ళీ దాన్ని రెడీ అయిపోయి. సో ఎనీహౌ మొత్తానికి సో ఈరోజు షూటింగ్ ఇలా గడిచిందనమాట. సో చాలా రోజుల తర్వాత ఇద్దరం కలిసి షూటింగ్కి వచ్చాం. సో చాలా ఫన్ అండ్ చాలా ఎంజాయ్ ఉంటుంది. ఎందుకంటే నేను సింగిల్గా వచ్చిన దానికంటే నాకు మా ఆయన వచ్చిందంటే ఆ రోజు నాకు ఫుల్ ఫన్ ఉంటుంది. అవతల వాళ్ళకి ఏంటంటే రాకేష్ గారు సుజాత గారిని మాట్లాడిన చాలా డామినేట్ చేస్తారని మీరు అనుకునేది వాస్తవమే. మా ఆయన నన్ను మాట్లాడి మాట్లాడిస్తా
ఫుల్ ఫన్ ఉంటుంది మేమిద్దరం ఉంటే. ఈసారి అసలు ఈ ఎపిసోడ్లో రామప్రసాద్ నాకు మాటలే లేవు, ఎందుకంటే రామప్రసాద్ అని ఒక డైలాగ్తోని ఫుల్ అంటే ఫుల్ ఆడుకున్నాం అనమాట. అదేంటనేది మీరు ఎపిసోడ్ చూడరు, చూసిన తర్వాత మా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టారు మీకు తీరుకుంటే. నిజంగా కూడా చాలా బాగా వచ్చింది ఎపిసోడ్. ముఖ్యంగా పిల్లలకు సంబంధించినటువంటి డాన్స్ పర్ఫార్మెన్స్ మీద వీడియో చూపించాను కదా, పిల్లలు అయితే సూపర్గా చేశారు. చాలా బాగా వచ్చాయి, అన్ని ఎలిమెంట్స్ బాగున్నాయి. శ్రీదేవి గారి పర్సనల్ ఇంటర్వ్యూ అన్నీ కూడా సూపర్గా వచ్చాయి. మన ఫన్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఈ వీడియో మొత్తం వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. టాటా బాయ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చంటపై యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు. మర్చిపోలే.